కూటమి ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆరోపించారు. ఇటీవల డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, కానీ ఆయన చెప్పే మాటలకి చేసే పనులకి అసలు పొంతనే ఉండదు అంటూ చుండూరి రవిబాబు విమర్శించారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వ్యక్తులకు మీ పార్టీ కండువా ఎలా కప్పుతారు అని ప్రశ్నించారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలను చేర్చుకున్న టీడీపీ పార్టీకి ఎటువంటి గతి పట్టిందో అందరికీ తెలుసు అని అన్నారు. నాయకులు పార్టీలు మారినంత మాత్రాన వైసీపీ పార్టీకి ఎటువంటి నష్టం లేదని, పార్టీకి కార్యకర్తలే ముఖ్య బలము అంటూ చుండూరి రవిబాబు తెలిపారు. చేరే క్రమంలో నాయకులు ఆపి అందరం ఒకసారి చేద్దామని చెప్తూ ఆపుతూ వచ్చినట్టుంది. వాళ్ళు ఇప్పుడు పోయి కండవ చెప్తున్నారు. ప్రత్యేకమేం కాదు, మాతోటి ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే మాకు 4 కార్పొరేటర్లు 2 కోఆపరేషన్ సభ్యులు ఉన్నారో వాళ్ళ 6 జగన్మోహన్ రెడ్డిని గారిని కలిసి మేము పార్టీకి విధేయులుకుంటాం, మీరంటే మాకు ప్రేమ అన్నా అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు మాత్రం చెక్కు చెదరకుండా ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా వెళ్ళలేదు. మాకు సీడ్కి వాళ్ళు సరిపోతారని నేను అనుకుంటా ఉన్నా. ఒకవేళ వీళ్ళు వెళ్తే పార్టీ గెలుపోటములు ఉంటాయి అనుకోవడానికి వీళ్ళందరూ ఉన్నప్పుడే మొన్న ఎన్నికల్లో ఓటమి పాలవటం జరిగింది, మీ అందరికీ తెలుసు. అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళకి 6 కార్పొరేటర్లు ఉండి ఎంత మెజార్టీతో గెలిచారో కూడా మీకు తెలుసు. ఇవన్నీ పార్టీలను ప్రభావితం చేసే అంశాలు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఏదో నేను సంస్కరిస్తాను వ్యవస్థనని చెప్పే మాటలకి ఆయన చేసే చేతలకి అసలు పొంతలు లేకుండా ఉంది. ఒక పార్టీ మీద గెలిచిన వ్యక్తులను తీసుకొచ్చి కండవలు కప్పించుకొని పార్టీ బలపడుద్ది అనుకోవటం అవివేకం. గతంలో 23 మంది ఎమ్మెల్యేలని 3 ఎంపీలని చేర్చుకున్న తెలుగుదేశం పార్టీకి ఏకైతే పెట్టిందో అందరికీ తెలుసు. అందుకని పార్టీ ఖాళీ అవ్వటం ఉండదు. వైఎస్ఆర్ అభిమానులు, జగనన్న అభిమానులు ఈ రాష్ట్రంలో ఈ ఒంగోలు నియోజకవర్గంలో చాలా బలంగా ఉన్నారు. వాళ్ళందరూ సమీకరించుకొని పార్టీ గెలుపుకి మేమందరం పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. పెడితే భయపడే వాళ్ళు ఎవరుంటారు, కానీ రెండో మాటకి ఏమన్నా అయి ఉండొచ్చు, లేదంటే మోమాటాలు కూడా ఉండొచ్చు. అంతేగాని నాయకుడితో చాలా కాలం అలీనేట్ అయినాక కొంత మోమాటం కూడా ఉంటుంది. అందువల్ల కొంతమంది పోతారు. నాకు తెలిసి చాలామంది మళ్ళీ తిరిగి వస్తారనే అనుకుంటా ఉన్నాం. మాతోటి కలిసినప్పుడు మాకు పార్టీ మీద ప్రేమ ఉంది, కాదని లేకపోతున్నాం, కొద్ది ఒత్తిడి ఉంది, అది ఇది అంటే చెప్తా వచ్చారు కొంతమంది. సరే, అది వాళ్ళ ఇష్టం, అది ఇష్టం వస్తారు లేకపోతే లేదు. కానీ పోయిన వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారు కదా, పార్టీ క్యాడర్ యాక్సెప్ట్ చేయదు కదా. కూటమి పట్టభద్రుల విషయంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తారని మాట తప్పారు, ఉద్యోగస్తులకు ఐఆర్ఏ ఇస్తారని మాట తప్పారు. అందుకని పట్టభద్రుల స్థానాల్లో వాళ్ళు గెలవరు. అవన్నీ కూడా మేము కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం. కూటమిని ఓడిస్తే కానీ బుద్ధి రాదనే విషయం మా పార్టీ విధానం. యావత్ పార్టీ ఇవాళ చంద్రబాబు నిర్ణయానికి ఎదురు తిరుగుతుంది. అంటే దాన్ని బట్టి చంద్రబాబు ఎంత విఫల నాయకుడో అర్థం చేసుకోవాలి. జీవిరెడ్డి కూడా కొత్తగా పార్టీలో చేరాడు, నిజాయితీగా ప్రవర్తించాడు, ఒక కరప్షన్కి ఎగనెస్ట్గా బయటకు వస్తే యావత్ పార్టీ తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం జీవిరెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు, చంద్రబాబుని వ్యతిరేకిస్తున్నట్టే కదా. సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు. ఇంకా ఆ పార్టీకి వీళ్ళందరూ పోవటం, దాని తోక పార్టీకి వీళ్ళందరూ పోవటం. నేనేమన్నా పవన్ కళ్యాణ్ హౌస్లో చెప్తా ఉన్నాడు, 15 ఏళ్ళు నేను ఆయనతో ఉండదలుచుకున్నానని, ఆయన చాలా సమర్థవంతమైన నాయకుడని, ఆయనకి ఎంతో గట్స్ ఉన్నాయి కాబట్టే ఈ హౌస్లో డీల్ చేస్తున్నాడని. అంటే ఆయనకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన అయితే నిలబడలేడు, పోరాడలేడని అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు ఫాలోవర్గా ఆయన ఉంటే ఆయన తోక పట్టుకొని ఊగులట్టడానికి ఇక్కడి నుంచి మరి కొంతమంది చేసుకొని పోయి, సరే అది వాళ్ళ ఆలోచన వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి నిజమే అర్థమైతే, నిజం అర్థమైనాక వాళ్ళే నిర్ణయం చేసుకుంటారని ఈ సందర్భంగా చెప్తున్నా. ఏ ఒక్కరి మీదో పార్టీ ఆధారపడి ఉండదు. కార్యకర్తలు ఉన్నారు పార్టీకి. ప్రజల్లో కూటమి విశ్వాసం కోల్పోయింది. మా పార్టీకి ఆదరణ పెరుగుతూ ఉంది. రేపు రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ని ఎవ్వరూ ఆపలేరని సందర్భంగా చెప్తున్నారు.
ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.